ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మాత్రం చాలా యూజ్ఫుల్ గా ఉంటుందన్నమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా కానీ చూసారంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో నేనైతే మాత్రము చాలా ఈజీగా ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఈ 3 అయితే ఉన్నాయి కదా, ఈ బ్లౌజులు అయితే మాత్రం ఒకేసారి నేను కటింగ్ అయితే చేస్తానన్నమాట. ఎప్పుడు నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నేను చాలా ఈజీగా కటింగ్ త్వరగా అయిపోతుందని చెప్పాను కదా. ఈ విధంగా కానీ మనము కటింగ్ చేసుకున్నామంటే, ఒకరితో కానీ తీసుకొని కటింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసేయండి. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇందులోనే నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు తీసేస్తాను అనమాట. ఒకసారి చూసారంటే చాలా బాగుంటుంది. ఓకేనా? లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ బ్లౌజ్ అయితే మాత్రము నేనే అమ్ముతాను అనమాట. నేనే తీసుకొని వచ్చేసి నేనే అమ్ముతాను అనమాట. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎటు ఆల్రెడీ టైలరింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ అనేది తెచ్చుకొని మనంగానే అమ్ముకున్నామంటే కొద్దిగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా కూడా మనీ అనేది ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రం దీనైతే ఇట్లా తీసేసుకునేసి బ్లౌజ్ కటింగ్ అండి, ఒక పీస్ని తీసుకున్నాను కదా, అలానే దీనిపైన కూడా ఇంకొక పీస్ని అయితే అలానే పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా కానీ మీరు కానీ చేశారంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ పాటించండి, మీకే అర్థమవుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది మనకి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఎలాంటి లోతు ఈ ఒడిదుడుకులు అనేది లేకుండా కూడా చాలా ఈజీగా మనం అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ కూడా కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా మనం కటింగ్ చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గానే వస్తుంది అనమాట మనకి. మళ్ళీ తర్వాత ఏమంటే దీనిపైన ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకున్నాను నేను. దీనికైతే క్రాస్ కటింగ్ అయితే కావాలంట. క్రాస్ కటింగ్ కోసం అనేసి అని చెప్పేసి నేనైతే మాత్రం కటింగ్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. క్రాస్ కటింగ్ చాలా మంది అడుగుతున్నారు. ఇదైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. క్రాస్ కటింగ్ అంటే ఏదో అనేసి అనుకొని చాలా మంది ఏమో అనేసి అని భయపడుతుంటారు. స్టిచ్చింగ్ కటింగ్ చేయాలనేసి కూడా భయపడుతుంటారు. ఎలాంటి అవసరం లేదండి. మనం మామూలుగా కటింగ్ చేస్తాం కదా సాదా బ్లౌజ్ ని, ఆ విధంగానే క్రాస్ కటింగ్ కూడా కొద్దిగా క్రాస్ అనేది తీసేసుకునేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం నేనైతే మాత్రము చూడండి, ఈ హెచ్చు తగులు ఉంటాయి కదా, హెచ్చు తగులు అనేది కొద్దిగా బాగా స్ట్రైట్ గా కట్ చేసుకునేస్తున్నాను అనమాట. అన్ని సమానంగా పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. తర్వాత అయితే మాత్రము కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా ఒకదాని మీద ఒకటి అన్ని పెట్టేసుకున్నాను సమానంగా. ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా లెంతీగా ఉంటుంది వీడియో అనేది, కానీ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తెలిసిన వాళ్ళైతే మాత్రం ఎవరు చూడనుకోండి, తెలియని వాళ్ళైతే మాత్రం చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. నేను ప్రీవియస్ వీడియో కూడా పెట్టాను అనమాట. నేను పెట్టిన తర్వాత అయితే దానికైతే మాత్రము చాలా మంది కూడా నాకైతే కామెంట్ చేశారు, వ్యూస్ అయితే వచ్చాయి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇదైతే చాలా ఇంకా యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అయితే తీసేసుకుందాం అనమాట. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం. ఇదైతే మాత్రం అంత డిజైన్ గా ఉంది కదా, మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను దీంట్లో ఇది ఉంది కదా, ఇది అనేది ఈ పీస్ అనేది కొద్దిగా ఎక్కువగా మనకి డిజైన్ అయితే లేదు కాబట్టి ఈ పీస్ అనేది పైన అయితే పెట్టేసుకుందాము. ఈ పీస్ అయితే మాత్రం మనం కింద అయితే మార్చుకుందామండి. పెట్టిన తర్వాత ఇక్కడ కటింగ్ అయితే చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే ఇది చూడండి, ఎలాంటి మెజర్మెంట్ లేకుండా ఆది బ్లౌజ్ తోనే చాలా ఈజీగా అయితే నేనైతే కటింగ్ అయితే చూపిస్తున్నాను. అక్క ఎందుకు అక్క నువ్వు ముందు కూడా కటింగ్ చూపించావు కదా, మళ్ళీ ఈ కటింగ్ అయితే ఎందుకు చూపిస్తున్నావు, ఈ విధంగానే కదా ఈ మెజర్మెంట్ లో పెట్టావు అనేసి అని కూడా మీరు అడగచ్చేమో. ఈ విధంగా
త్రీ పీసెస్ ఒక్కసారిగా కటింగ్ చేసి 3 పీసెస్ కాదండి, 6, 7, 10 కూడా మనము ఒకేసారి కూడా మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే మాత్రం 3 పీసెసే ఉన్నాయి కాబట్టి వాళ్ళవి, అందువల్ల అని చెప్పేసి ఈ 3 పీసెస్ వరకే పెట్టుకున్నాను అనమాట. ఏం లేదండి, ఇందులో కూడా మీకు పర్ఫెక్ట్గా క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియోని తీస్తున్నాను. నేను ఈజీ టిప్ అనమాట, చాలా ఈజీ టిప్. ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు, సిస్టర్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నాకు బాగా చూపించండి, నాకు బాగా రావాలి అనేసి అని చెప్పేసి కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. చూడండి ఇక్కడైతే మాత్రము చూడండి మన వేలు ఉంది కదా, వేలుతో అయితే ఇట్లా పెట్టేసుకుంటే ఏడుకైతే వస్తుందనమాట. ఇంత గ్యాప్లో మనం అనేసి అనేది ఒక వేలు గ్యాప్ అనమాట. ఈ వేలు ఉంది కదా, ఈ వేలు గ్యాప్ అనేసి అనేది ఇక్కడ కొద్దిగా వదిలేసుకుందాం. మనము ఎక్స్ట్రా కనెక్షన్ అనేది కొద్దిగా వదిలేసుకుందాము. తర్వాత ఇక్కడ ఉంది కదండి శంఖ భాగం అయితే తర్వాత అయితే చూసుకుందాం అనమాట. ఈ మెడ భాగం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడ భాగం అయితే మనం చూసేసుకున్నాము. ఈ మెడ భాగంలో అయితే మాత్రము చూడండి, ఇక్కడ మెడ భాగంలో స్ట్రైట్గా చూడండి, ఇక్కడ బ్లౌజ్ అయితే నేను పర్ఫెక్ట్గా ఐరన్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఐరన్ బాక్స్ లేదని చెప్పేసి ఇలానే పెట్టుకున్నాను అనమాట. నేను చూడండి ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడికి సమానంగా ఈ నడుము అయితే ఏడుకుంది కదా, ఏడుకి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను. మీకు క్లారిటీగా అర్థమవుతుందని సార్ అనుకుంటున్నాను. నేను కనిపిస్తుంది కదండి, నేను టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఏమంటే ఇక్కడ పైన ఇక్కడ మనకి షోల్డర్ భాగంలో ఉంది కదండి, ఈ మెడ భాగంలో యాజ్టీజ్గా ఎలా ఉంది బ్లౌజు అలానే కటింగ్ అయితే చేసుకుందామంటే ఎలాంటి పొరపాటు అయితే రాదు. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాకెట్లు మనం కుట్టుకొని వేసుకున్న తర్వాతే వేరే వాళ్ళకి ట్రై చేయాలన్నమాట. చూడండి ఇప్పటికైతే ఎడకుంది కదా, ఇక్కడికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. మనకి కొద్దిగా క్లచ్ కది ఎగస్ట్రా పోవాలని చెప్పేసి కొద్దిగా పై కనేసి అనేది ఇలా పెట్టేసుకున్నాను అనమాట. వీరికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పై భాగంలో ఇక్కడ పైనండి చూడండి, ఇప్పుడు ఈ పై భాగంలో ఏమంటే ఇక్కడ క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్కి ఒక టిక్ మార్కు ఎక్స్ట్రా మనకి కుట్లోకి పోవాలి కదా, ఈడకు ఒక టిక్ మార్క్, ఇక్కడ నుంచి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకునేసి ఇట్లా లైన్ అనేది గీసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇట్లా అనేది ఒకటే అడ్డంగా ఇట్లా గీసేసుకున్నాను, ఎందుకంటే మనకు తెలియాలి కదా గుర్తుకని చెప్పేసి ఈ మెడ భాగంలో. తర్వాత శంఖ భాగంలో అయితే చూసేసుకున్నాం. ఈ శంఖ భాగంలో అయితే మాత్రం చూడండి, మీకు అర్థం కానీ కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను క్లారిటీగా మళ్ళీ ఇంకో కటింగ్ అనేది మళ్ళీ పెడతాను మీకోసం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ శంఖ భాగంలో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కనీసం అనేది ఇక్కడ కుట్టు అయితే ఉంది కదా శంఖలో, ఈ కుట్టికి ఏడు నుంచి ఏడుకి ఒక టిక్ మార్కు, మనకి ఎక్స్ట్రా కనీసం అనేది వదిలేసుకోవాలి కదా, ఏడుకి అనేది ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను నేను. పెట్టేసిన తర్వాత ఈడికి ఇట్లుంది కదా ఒక లైన్ అనేది ఇట్లా ఉత్తారికి ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. ఇంకా మనము తర్వాత పైకి క్లాత్ అనేది తీసేసుకున్నామండి. తీసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇలానే యాజ్ టీజ్గా ఇక్కడ కనీసం అనేది ఒక లైన్ అనేది గీసేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇట్లా ఎలాంటి పొరపాట్లు అయితే రాదండి, ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే అవసరమే లేదు మనకి. నేను స్కేల్ కొలత కూడా పెట్టుకోలేదండి, యాజ్ టీజ్గా ఎలా మనము గుర్తులు అయితే పెట్టేసుకున్నామో ఆ గుర్తుల ప్రకారమే నేను ఈ లైన్ మార్క్ అనేది గీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొద్దిగా ఏం లేదు, నడుము భాగంలో అయితే కొద్దిగా ఎగస్ట్ అనేది వదిలేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ భాగంలో కొద్దిగా మనము కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం అవసరం లేదండి. చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న కిటికలు కానీ పాటించామంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఎలాంటిదైనా ఏ పనైనా కూడా సరే మనం చేసే విధానం అనేది బాగుంటేనే కదా ఏదైనా కూడా సరే మనకి బాగుంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఇట్లా నేను ఇది ఎలా బాక్స్ గీసుకున్నాను అని డౌట్ రావచ్చు. ఇక్కడ షోల్డర్ భాగంలో ఉంది కదా, ఇక్కడికి ఈ షోల్డర్ భాగం నుంచి ఇట్లా ఒక లైన్ అంతా స్ట్రైట్గానే గీసుకున్నాను. మీరు కావాలంటే స్కేల్ సహాయం కూడా తీసేసుకోవచ్చు. నేను ఎలాంటి స్కేల్ అనేది టేప్ అనేది యూజ్ చేయలేదు, ఓకేనా. ఇక్కడ నుంచి ఒక లైన్ తీసేసుకున్నాను. ఇక్కడ మనం శంఖ భాగంలో పైకి అనేది కొద్దిగా మనకు చూడండి ఇట్లుంది కదా, స్ట్రైట్గా ఎరుకుంది కదా, ఈ లైన్ అనేది మనకి ఇదంతా కూడా నేను డబల్ లైన్ గీస్తున్నాను, గమనించండి ఒకసారి. ఈ డబల్ లైన్ అనేది ఈ కింద లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ అనేది మనకి క్లచ్కి కరెక్ట్గా ఉందన్నమాట. స్టిచ్చింగ్ చేశారు కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా ఉందన్నమాట.
ఇది ఈ డబల్ లైన్ అనేసి అనేది పైన కొద్దిగా వదులుకునేసి పైకి అనేసి అనేది ఒక టిక్ మార్క్ అనేది గీసేసుకున్నాం కదా. ఈ లైన్ అనేసి అనేది ఎక్స్ట్రా మన క్లాత్కి క్లచ్కి అయితే వదులుకోవాలి కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేసి అనేది కొద్దిగా వదిలేసుకున్నాను. అలానే యాస్టీజ్గా ఇలానే ఇట్లా కూడా వస్తుందన్నమాట. ఓకేనా, అర్థమైందనేసి అనుకుంటున్నాను. మళ్ళీ తరువాత మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మనము కుట్లు కనేసి అనేది వదులుకోవాలి కదా, ఎక్స్ట్రా వదులుకోవాలి. కాబట్టి నేనైతే ఒక 1.5 ఇంచ్ అనేసి అనేది ఎక్స్ట్రా వదిలేసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచ్. చూడండి, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తర్వాత ఏమంటే ఇక్కడికైతే మనకి నడుం భాగానికి అయితే క్లాత్ అనేది ఇక్కడ మడతకేసుకునేసి ఇక్కడ హెమ్మింగ్ అయితే చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను వేళ్ళు సహాయం కూడా పెట్టాను కదా. అలా కాకుండా ఒక 2.5 ఇంచ్ సరిపోతుందండి. 2.5 ఇంచ్ అనేది మీరు టేప్తో కూడా కొలత పెట్టుకునేసి కొద్దిగా వదిలేసుకోండి. క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వదులుకోవడం వల్ల పట్టి అనేది చాలా బాగా వస్తుంది కరెక్ట్గా మనకి మెడ భాగంలో. ఓకేనండి, ఈపు భాగంలో అండి. తర్వాత ఏమంటే ఇక్కడ మనకి వీపు భాగంలో రౌండ్ నెక్ అయితే రావాలి కదా మనకి. నెక్ ఈ రౌండ్ అనేది ఇలానే యాస్టీజ్గా ఇలానే గీసేసుకున్నాం. ఎలాంటి కరువు అనేది అవసరం లేదండి. కరువు స్కేల్ ఉన్నా కూడా సరే, కరువు స్కేల్తో కూడా ఈ విధంగా పెట్టేసుకునేసి మనం గీసేసుకోవచ్చు. ఇక్కడ సంఖ భాగంలో యాస్టీజ్గా 1.5 ఇంచ్ కాకుండా ఒక 1 ఇంచ్ ఇటు మనకి గ్యాప్ అనేది తెలిసిపోతుంది కదా. ఈ 1 ఇంచ్ అనేది ఇట్లా రౌండ్ అనేది గీసేసుకున్నామండి. గీసేసుకున్న తర్వాత ఇక్కడికి సరిపోయింది. మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది అనమాట. చాలా ఈజీగా. అక్క ఏమక్క టైం అనేసి ఎక్కువ తీసుకుంటున్నాం అనేసి అనుకోవచ్చు. మీకు కరెక్ట్గా అర్థం కావాలనే ఉద్దేశంతో నేనైతే గీసి చూపిస్తున్నాను. టేప్ అయితే అవసరం మనమైతే యూజ్ చేయడం లేదు కదా. పర్ఫెక్ట్ అయితే ఏం ఇది అనేసి అనలా కదా, ఎందుకంటే ఈ బ్లౌజ్ మనకి ఇది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పటికైతే ఇలా కట్ చేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. కటింగ్ అయితే చూడండి, లైన్ అనేసి అయితే పై లైన్ ఉంది కదా, డబల్ లైన్. ఆ పై లైన్ వరకే నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మీరు కింద లైన్కి అయితే కటింగ్ చేసుకోవద్దు, అప్పుడు మెజర్మెంట్ అనేది తప్పుగా వచ్చేసింది, బ్లౌజ్ అనేది పాడైపోతుంది. చూడండి, ఇప్పటికైతే మాత్రం ఇలానే కట్ చేసుకున్నాను. మీరు ఈ డాట్ వరకే కట్ చేయొద్దు, కిందకి ఎట్లా కట్ చేసేయండి. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇంకా మనకి ఇది ఉంది కదా, ఈ షోల్డర్ భాగంలో, ఈ షోల్డర్ భాగం నుంచి ఇలా డౌన్కి అయితే మాత్రము వాళ్ళకి ఎంత డీప్ నెక్ కావాలన్నా కూడా సరే మనం అలా డౌన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అయితే మనకు అయిపోయింది అనమాట. ఇక్కడైతే మాత్రం కొద్దిగా హెచ్చు తగ్గులు అనిపిస్తుంది కదా, ఇది కూడా కొద్దిగా క్లియర్ అయితే చేసేసుకుందాం మనము. మన ఇష్టం అండి, ఇక్కడ కూడా ఏం అవసరం లేదు. మనకంతా మరీ పర్టికులర్గా అన్నించులే తీసుకోవాలని అవసరం లేదు. ఇక్కడ కొద్దిగా మనం 1.5 ఇంచ్ అనేది వదిలేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇంకంతే, బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది కదా. ఈ బ్యాక్ పార్ట్ ఇలానే తీసేసుకునేసి ఫ్రంట్ పార్ట్ని మనం క్రాస్ కటింగ్ అడిగారు వీళ్ళు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా మంది తెలియదు సిస్టర్ అనేసి అన్నారు. ఈ చూడండి, ఇది చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. ఏదైనా కూడా సరే మనం ఈజీ అనుకుంటే ఈజీగానే ఉంటుంది, కష్టం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది. తర్వాత ఈ క్రాస్ కటింగ్ అయితే మాత్రము చూడండి, ఈ మనం మామూలుగా బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసినప్పుడు ఇలానే స్ట్రైట్గా పెట్టేసుకునేసి ఇలా కటింగ్ చేసుకుంటాం. పీస్ మీద పెట్టేసుకునేసి ఇలానే ఫ్రంట్ పార్ట్కి అయితే బ్యాక్ పార్ట్ని పైన పెట్టేసుకునేసి స్ట్రైట్గా ఇట్లనే ఫ్రంట్ పార్ట్ అయితే గీసేసుకుంటాం. క్రాస్ కటింగ్ ఎలా అంటే కొద్దిగా క్రాస్ అనేది ఇలా తీసేసుకునేసి, ఇప్పుడు ఉంది కదా, కొద్దిగా ఇలా క్రాస్ మూలకి ఇట్లా, ఈ మూలకి ఇట్లా క్లాత్ని ఇలా పెట్టినట్టుగా క్రాస్ అనేది తీసేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని అలానే యాస్టీజ్గా గీసేసుకున్నాం. ఇలా ఉంది కదా, యాస్టీజ్గా ఇలానే గీసేసుకున్నాం. మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా గీస్తున్నాను నేను. మామూలుగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకునేసి పైన పెట్టేసుకునేసి కొలత అయితే గీసేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇలా గీసేసుకునేసి మళ్ళీ దీనిపైన అయితే మాత్రము ఈ పీస్ని ఎత్తేసిన తర్వాత నేను ఆది బ్లౌజు పైన పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేస్తాను నేను. చూడండి, ఇలానే యాస్టీజ్గా టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ప్రకారమే మార్క్ అనేది ఇచ్చేసుకుందామండి. ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఈ పీస్ అనేసి బ్యాక్ పార్ట్ అనేది ఎత్తేస్తున్నాను నేను. మీకు అర్థం కావాలంటే ఒక్కసారి మళ్ళీ నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే మాత్రము
ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ చెప్తున్నా పదే పదే మీకు నేను. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రము ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొద్దిగా మనం ఇలాగానే ఇట్లా మరీ కిందకి ఇట్లా తీసేసుకోవద్దు. తీసుకున్నారంటే మెడ అనేది జారిపోతుంది అనమాట. ఎట్లా కానీ తీసేసుకున్నారంటే ఇట్లా కొద్దిగా ఇట్లా తీసేసుకున్నారంటే మీకు యాజ్ టీజ్గా ఎంత కొలత అనేది కరెక్ట్గా ఈజీ అవుతుంది అనమాట. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. మనం చూడండి కరువు షేప్లో వచ్చింది కదా, ఇలానే మనం తీసేసుకోవాలి. మరి లాగద్దండి, అది ఎలా ఉందో యాజ్ టీజీగా అలానే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఏడుకు ఒక టిక్ మార్క్ అనేది గీసేసుకుందాం. కొద్దిగా పైన గీసేసుకుందాం అంటే ఎందుకంటే క్లచ్కి పోవాలి కదా మనకి, పైన గీసేసుకుందాం. ఓకేనా, ఎడకైపోయింది కదా. ఇప్పుడు ఇట్లానే పైకి ఒక లైన్ అనేది గీసేసుకుందామండి. ఇట్లా పైకి గీసేసుకున్నామంటే బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని నేను తీసేసుకుంటున్నాను. ఈ క్లాత్ని తీసేసుకున్నాను నేను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ వరకే తీసేసుకున్నాం మనం కదా. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ వరకే తీసేసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్లో చూడండి, ఇక్కడికైతే మనము షేప్ బెల్ట్ కనేసి అనేది ఒక డాట్ అయితే ఇచ్చుకుందాం. షేప్ బెల్ట్కి అయితే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయితే ఉంది కదా, ఇది షేప్ బెల్ట్ మధ్యలో మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక మార్క్ అనేది ఇస్తున్నాను చూడండి, ఒక మార్క్ అనేది చూపించాను కదా. ఇది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఈ స్టిచ్చింగ్కి కొద్దిగా కిందకి డౌన్ అనమాట. మనకి క్లచ్లో పోవాలి కదా, కొద్దిగా డౌన్ చేసుకునేసి ఒక టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకున్నాను. మీకు అర్థం కావాలని 2 మార్కులు అనేది ఇచ్చాను అనమాట. టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. తర్వాత అలానే ఈ శంఖ భాగంలో ఉంది కదా, ఈ శంఖ భాగంలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శంఖ భాగంలో కూడా అలానే వస్తుంది చూడండి. ఇక్కడ మనకి శంఖ డౌన్ అయితే తీసేసుకున్నాం కదా, శంఖ భాగానికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా ఒక స్టిచ్చింగ్ అనేది చేశాం కదా. ఇక్కడికైతే ఒక లైన్ అయితే ఉంది కదా. దీనికైతే మీకు అర్థం కావాలని చెప్పేసి పైన ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకున్నా. అంటే ఈడకి స్టిచ్చింగ్ అయితే ఉంది కదా, మళ్ళీ కొద్దిగా ఏడకు ఒక లైన్ అనేది ఇట్లా గీసేసుకునేసి కొద్దిగా క్లచ్ అని చెప్పేసి ఒక లైన్ అనేది గీసేసుకున్నాను నేను. తర్వాత నేను ఇంకైతే ఈ ఆల్టి బ్లౌజ్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది ఇలా గీసేసుకున్నాం కదా. గీసిన తర్వాత దీనికి మనకి ఇంకా షేప్ అనేది మనకి కరెక్ట్గా రావాలి కాబట్టి, పర్ఫెక్ట్గా కుదరాలి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇట్లా చూడండి, ఇట్లా అర్ధ చంద్రాకారంలో ఇలా అనేసి అనేది మనము ఇలా గీసేసుకోవాలండి. మీకు అర్థమవుతుంది అనేసి అనుకున్నాను నేను. ఇక్కడికి గ్యాప్ అనేసి అనేది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా అర్ధ చంద్రాకారం తెలుసు కదండి మీకు, ఇట్లా గీసేసుకుంటే సరిపోతుందండి. అట్లయితేనే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఏడకైతే నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి ఇది, ఇంకా కటింగ్ అయితే చేసుకున్నాము. యాజ్ టీజ్గా ఎలా ఉందో అలానే కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే మాత్రము మామూలుగా ఇలానే కరువు అనేది తీసేసుకుందాము. ఏడికి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది చూడండి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా నేను ఇట్లా లాగుతున్నాను కదా, ఇదనమాట మనకి షేప్ అనేది ఇట్లా లాగడం వల్ల ఇక్కడ మనకి క్లాత్ అనేది కొద్దిగా సాగుతుంది కదా, ఇక్కడ అనేది మనకి ఫిట్ గా బాగుంటుంది అనమాట. మీకు నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. నేను
స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వీడియో పెడతాను నేను. ఇప్పుడు కటింగ్ వీడియో పెడతాను, క్రాస్ కటింగ్, తర్వాత స్టిచ్చింగ్ అనేది పెడతాను. అది కూడా చూడండి. చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ అనేది మామూలుగా యాజ్ టీజ్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో బ్లౌజ్ అనేది యాజ్ టీజ్గా అలానే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలానే మట్టేసుకుంటాం కదా మనం. 4 లేయర్స్ ప్రకారము గీసేసుకుంటాం కదా. కొద్దిగా హెచ్చు తగ్గలు అనేది ఉందనమాట. ఇది కొద్దిగా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఒక పీస్ కిందకి ఒక పీస్ పైకి అట్లా అనిపిస్తుంది అనమాట. ఇలానే కటింగ్ చేసేసుకునేసి ఇప్పుడు మామూలుగా హ్యాండ్స్ అయితే ఉంది కదా, ఎట్లా మనం కటింగ్ చేసుకుంటాం మామూలుగా అలానే కటింగ్ అనేది చేసుకున్నాము. వీళ్ళకైతే హెమ్మింగ్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే ఇంకా సింగిల్ పీసే కదా, సింగిల్ పీస్కి హెమ్మింగ్ అయితే కంపల్సరీ అవసరం అనమాట. ఇలా అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ అయితే పాటించామంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఏదైనా కూడా సరే మాత్రము ఎలాంటి భయాలు అయితే అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా భయపడద్దండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకని చెప్పేసి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశానని చెప్పేసి ఇప్పుడు నేను ఈ క్రాస్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను. మీరు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని. ఓకేనా అండి, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే అర్థమవుతుందండి. ఓకేనా. ఇప్పుడైతే లాస్ట్ మూమెంట్లో ఒక ట్రిక్ అనేది చెప్తాను నేను. ఈ ట్రిక్ అనేది చెప్పడం వల్ల మీకు బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా ఎలాంటి గోడలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ కనెక్షన్ అనేది ఇలా కటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే ఉంది, ఇక్కడ లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసేసుకోవాలి. ఇట్లా లోతు అనేది తీసేసుకోవాలి. లేయర్స్ ఉంటాయి కదా, 5 లేయర్స్ వరకు మనం తీసేసుకోవాలి. చూడండి, ఈ లేయర్స్ వరకు మనం ఇట్లా తీసేసుకోవాలి. నేనైతే మాత్రం కుట్టేటప్పుడు కూడా లోతు కూడా తీనండి. కుట్టేటప్పుడు అయితే మాత్రము కొద్దిగా క్లాత్ అనేది కొద్దిగా అట్లా లోతుగా తీసేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటానండి నేను. మామూలుగా అయితే నేను లోతు అనేది ఎత్తాను నేను ఏ బ్లౌజ్కైనా కూడా సరే, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది, గూడలు అయితే రాదనమాట. ఇప్పుడైతే అయిపోయింది కదా. ఏడుకైతే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లు అయితే మాత్రం మీకు నేను చెప్పలేదు, నేను ఇది మర్చిపోయాను. నేను ఫ్రంట్ పార్ట్లు అయితే మాత్రము లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలండి. లోతు అనేది తీసుకోవడం వల్లే మనకి, నాకైతే అలవాటు అయిపోయింది. నాకైతే ఎలా తీసుకోవాలో ఆ విధంగా నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటాను నేను ఒకేసారి. ఈ విధంగా లోతు అనేది ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవాలండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు, నేను మార్క్ చేశాను కదా. ఇట్లా కొద్దిగా లోతు అనేది కొద్దిగా ఇట్లా తీసేసుకునేసి సరిపోతుంది, అంటే ఇంకేం అవసరం లేదండి. మన ఛానల్ నచ్చినట్లయితే, మన ఛానల్లో వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, మన ఛానల్లో స్టిచ్చింగ్, కటింగ్, యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఓకేనా, అంతే అండి. ఇంకా డాట్స్ అయితే తీసే మామూలే కదా. డాట్స్ అనేది ఇలా మధ్యలో ఇలా తీసేసుకునేసి ఇలా ఒక డాట్ అనేది పెట్టేసుకుంటాం. ఇక్కడ మధ్యలో ఒక డాట్ అనేది పెట్టేసుకుంటాం. ఇది కామన్ అండి, చెప్పనవసరం లేదు, అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, అందువల్ల టైం వేస్ట్ ఎందుకు, అందువల్ల చూడండి ఇలా. ఓకేనా, ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్ అందరికీ. చూడండి, ఇప్పుడైతే మాత్రం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో, మళ్ళీ ఏదైతే బ్యాక్ పార్ట్ చేసుకున్నాను. అది బ్లౌజ్ ఇలా ఉంటే సరిపోతుంది. మీకు షేప్ బెల్ట్ డౌట్ వస్తుంది కదా. షేప్ బెల్ట్ మామూలుగా అన్నిటికీ ఎలా తీసేసుకుంటాము అలానే షేప్ బెల్ట్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, ఈ పీసులు అయితే లేయర్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా చాలా మిగిలి ఉన్నాయి. మనకి ఇంకా డబుల్ లేయర్స్ అయితే రావాలి కదా, ఎందుకంటే ఫ్రంట్ అంటే లెఫ్ట్ రైట్ రావాలి కాబట్టి ఇవనేసిన అనేది షేప్ బెల్ట్ అనేది ఇట్లా డబల్ లేయర్స్లో కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను గీసాను కదా, ఈ విధంగానే కటింగ్ చేసుకుని సరిపోతుందండి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో పెడతాను నేను. ఓకే, బాయ్ అందరికీ, బాయ్, ఆల్ ఆఫ్ యూ.